Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. ఈ పుస్తకం కాలజ్ఞానం మీ అందరికీ తెలిసిందే. ఈ కాలజ్ఞానంలో నా పేరు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు అప్పట్లోనే రాయటం జరిగింది. అది నేనే, ఇందులో ఉన్నాయని నాకు తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నారు. 4 వేదాలు ఈజీగా చెప్పొచ్చు, కానీ ఇది చెప్పలేము. అంత తపోశక్తి దాంట్లో ధారపోషుడు వీరబ్రహ్మేంద్ర. మిగతా వారందరికీ కూడా ఈ పుస్తకం చదివే విధంగా ఆవిడ వివరించింది ఏమీ లేదా? 1975లో అమ్మగారు యానగుందిలో ఉండి మాయమైపోయారు. ఆకాశ మార్గంలో ఇక్కడ ఉన్నారు. హిమాలయాలకు పోకుండా శ్రీశైలం పోవడం జరిగింది. ఈశాన్య మూలలో చిన్న రంధ్రం ఉండట, చీమలు పోయేటటువంటి రంధ్రం చిన్నది. దాంట్లోకి వెళ్ళి సూక్ష్మ రూపంగా పోయేటట. శివుని దగ్గరికి పోతే జ్ఞానంతో ఈ విధంగా చేస్తున్నారు. ఎంతకని ఎక్కడ కానీ వెళ్ళిపోతావు. మరి ఆయననే ఈవిడ రూపంలో జన్మించినప్పుడు ఆయన మానవుడి కింద రాదు. రాముడు స్వయంగా దేవుడు అయినా సరే నేను దేవుడిని అని చెప్పాను. భగవంతునికి భక్తునికి ఏమి తేడా అంటే, ఈ ధర్మం ఉన్న దగ్గరనే భక్తి ఉంటుంది, ధర్మం లేని దగ్గర భక్తి ఉండదు. వీరభోగ వసంతరాయలుగా జన్మిస్తాను అని చెప్పారు. ఆయనే వీరధర్మజగా ఇప్పుడు మాతాజీ వచ్చి ఎవరికి చావు ఉండదని శాస్త్రం చెప్తుంది. ఆత్మని నీళ్ళలో చేస్తే తడవదు, నిప్పుల్లో చేస్తే కాలదు, గాలికి పెడితే ఎండదు. అటువంటి దానికి చావు లేదు. అటువంటిది నీ యొక్క శరీరంలో ఉన్నది బిడ్డ. ఆయన రాస్తే మీరు దాన్ని చదవటానికే పుట్టిన ఆయన అంశ అని చెప్పి మీరు చెప్తున్నారు. ఎలా నమ్మాలి? అంటే ధర్మం తప్ప ఇంకేమీ లేదు. ధర్మదేవతే ఈ విధంగా జన్మించడం జరిగింది. ఇట్లా చూడగానే నిన్ను చూడు, నీ ముఖం చూడు, నువ్వు అది నీ గురించి ఏమని వ్రాయాలే అని రాసింది. అంటే అర్థమేంటి? ఏ సంవత్సరంలో జన్మించడం జరిగింది? వారికి 19 సంవత్సరాలు. మీరు చూసారా? ఇప్పుడు మేము చూస్తున్నాం, పోతున్నాం, దర్శనం చేసుకుంటాం. మాకు పర్మిషన్ ఉంది. ఇది చెప్పటానికే నా జన్మ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా మనందరం కూడా ప్రస్తుతం ఏవైతే జరుగుతున్నాయో, జరగబోతున్నాయని మనకి ఏవైతే కొంతమంది ద్వారా తెలియబోతుందో, ఇలాంటివన్నీ కూడా ఇంతకు ముందరే శ్రీ 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 పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో చెప్పారు అని చెప్పి, ఇలా జరుగుతుంది అని ముందరే ఆయన అన్ని గ్రహించి కాలజ్ఞానంలో రాసి పెట్టారు, తాళపత్ర గ్రంథాలలో రాసి పెట్టారు అని చెప్పి మనందరం కూడా వింటూ ఉంటాము. కానీ తాళపత్ర గ్రంథాల్లో కొన్ని మనకు గ్రంథాలు మిస్ అయినట్టుగా కూడా చెప్తూ ఉంటారు, కొన్ని ఉన్నాయి అని చెప్తుంటారు. ఆ ఉన్న వాటిల్లోంచి సేకరించినవి కొన్ని ఒకానొక సమయంలో అవి దొరకడం జరిగింది అని చెప్పి వాటిని పుస్తక రూపంలో ప్రచురించారు అని చెప్పి ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాము. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఆయన మరణం తర్వాత మళ్ళీ శ్రీ వీర వసంత భోగరాయలుగా జన్మిస్తాను అని చెప్పి ఆయనే చెప్పడం జరిగింది అని చెప్పి రకరకాలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాము. అయితే అసలు ఏంటి నిజంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మళ్ళీ జన్మించారా, జన్మించబోతున్నారా, ఆల్రెడీ జన్మించేశారా? ఇలాంటి మరిన్ని విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. కాలజ్ఞానంలో ఆయన పేరు రాసి ఉంది అని చెప్పి, అంటే కాలజ్ఞానం ద్వారా మనందరి ముందరికి వచ్చిన ఆ పుస్తక రూపంలో వచ్చిన ఆ గ్రంథం ఏదైతే ఉందో దాంట్లో ఆయన పేరు అప్పట్లో బ్రహ్మంగారే రాసి పెట్టారు అని చెప్పి, అంటే దేవుడి అంశగా వాళ్ళ ప్రతిరూపంగా కొంతమంది లోక కళ్యాణం కోసం జన్మిస్తారు అని అంటారు కదా, అలా వారు కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రాసిన కాల జ్ఞానాన్ని ఆయన రాస్తే ఆయన అంశగా జన్మించిన వారు లోకానికి తెలియచేయడం కోసం నేను పుట్టాను అంటూ మన ముందరికి ఒకరు రావడం జరిగింది. వారే రాములు గారు, రామయోగి అని పిలుస్తుంటారు. ఈ పుస్తకం కాలజ్ఞానం మీ అందరికీ తెలిసిందే. ఈ కాలజ్ఞానంలో నా పేరు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు అప్పట్లోనే రాయటం జరిగింది. అది నేనే, ఇందులో ఉన్నాయని నాకు తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ఏంటి వాస్తవము, అసలు ఆయన నిజంగా ఇందులో రాయబడిన వ్యక్తేనా? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఓ సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామధీతమస్తు
మా విద్విషావహై. ఇది కఠోపనిషత్తులో నచికేతుడు యమలోకం పోయినప్పుడు నచికేతుడు అడుగుతాడు, నాకు ఆత్మజ్ఞానం కలిగించు, ఆత్మ గురించి చెప్పు అంటే యమధర్మరాజు ముందుగా అత చెప్పినటువంటి శ్లోకం. దీని అర్థం ఏంటంటే చెప్పేవాడికి, ఆత్మ గురించి చెప్పేవాడికి కూడా శక్తి ఉండాలి, వినే వాళ్ళకు కూడా శక్తి ఉండాలి. మన ఇద్దరికి కూడా శక్తి ఇవ్వమని భగవంతుని ప్రార్థిస్తున్నానని చెప్పినటువంటి శ్లోకం ఇది. ఇప్పుడు చెప్పేదంతా కూడా, వినేదంతా కూడా వేదం. ఇది ఈ యొక్క కాలజ్ఞానాన్ని సాంద్ర సింధు వేదము. సాంద్ర సింధు అంటే దట్టమైనటువంటి అడవిలోనికి పోతే ఏమి కనపడదో అటువంటి విధంగా ఉంటుంది. 4 వేదాలు కూడా చదవచ్చు, కానీ ఇది చదవలేరు. ఎవరు చదవలేరు. 4 వేదాలు ఈజీగా చెప్పొచ్చు, కానీ ఇది చెప్పలేరు. చదవలేరు అంటే ఇప్పుడు ఈ పుస్తకం లిపి ఉంటుంది. ఇప్పుడు చదువుతాము, దాని సారాంశాన్ని అర్థం తెలియదు. అది అన్నమాట. ఒక పేజీ చదవంగానే నిద్ర వస్తుంది. అంత తపోశక్తి దాంట్లో. ఏకాగ్రత ఉండదా చదవటానికి? అంత తపోశక్తి దాంట్లో ధారపోషుండు వీరబ్రహ్మేంద్ర స్వామి. అంత తపస్సు ఉంటుంది, ఏమీ అర్థం కాదు. మీరు మామూలుగా చదివేటటువంటి చదువు మనం చదువుతుంటే అర్థం కాకుంటే తొందరగా నిద్ర వచ్చి అక్కడ పెట్టేస్తారు. అవును. ఇది అర్థం కానప్పుడు ఎట్లా చదువు వస్తుంది? చదువు రాదు. కాబట్టి ఇది చదవటానికి వాచ్యంగానే ఉంటుంది, కానీ ఆ పదాలకు అర్థం తెలియదు. అంతా చాలా డీప్ గా ఉంటుంది అన్నమాట. చదవలేరు, చదివిన సారాంశాన్ని అర్థం చేసుకోలేరని మీరు అంటున్నారు కదా. కానీ నేను విన్నంత వరకు చాలా వరకు ఆడియో రూపంలో కూడా ఆయన రాసిన గ్రంథాన్ని ఇలా జరగబోతుందని ఆల్రెడీ బ్రహ్మంగారు చెప్పారు అని చెప్పి చాలా ఆడియోస్ మనకు వినిపించాయి కదా, మరి అవన్నీ? జవంగల నాగభూషణం అని చాలా గొప్ప వ్యక్తి. బ్రహ్మంగారి యొక్క చరిత్ర వాచ్యంగా అందరికీ అర్థమయ్యే విధంగా వ్రాశారు. కానీ అసలు ఆయన చరిత్ర వ్రాశాడు, కానీ కాలజ్ఞానం రాయలే. కాలజ్ఞానం అయినా సరే గోవింద వాక్యాలు అందరికీ తెలిసేటటువంటి విధంగా అతను ప్రచారం చేసినటువంటి విషయాలే వ్రాశారు. కానీ 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఎవ్వరూ చేయి పెట్టలేదు ఇప్పటిదాకా. 12వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయము తరువాత విపద కావ్యము. విపద ఉంటుంది అక్కడ, దాంట్లో కూడా చక్కగా అర్థమయ్యే విధంగా ఉంటుంది, అది చదువుకోవచ్చు. కాళికాంబ పద్యాలు ఉంటున్నాయి, అవి చదువుకోవచ్చు. అట్లాగే గోవింద వాక్యాలు అవి చదువుకోవచ్చు. దాంట్లో కూడా కాలజ్ఞానం ఉంటుంది, కానీ అందరూ చదివితే అది అర్థమైనట్టుగా ఉంటుంది, కానీ అది కూడా కష్టమే అర్థం. కానీ 1వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేదు. అది మా గురువైనటువంటి మాణికేశ్వరి మాత వారే వీరధర్మజులు. వారు చెప్పినటువంటి విధంగా దాని మీద సాధన చేసి దాన్ని వాచ్యంగా అందరికీ 30 సంవత్సరాలు కూడా బోధించడం జరుగుతుంది. అటు కర్ణాటక, ఇటు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో కూడా, విదేశాల నుంచి కూడా కోట్ల మంది ఉన్నారు అమ్మగారి యొక్క శిష్యులు, భక్తులు. వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. అమ్మ చెప్పమని చెప్పేవారు. ఇప్పుడు ఆవిడ దగ్గర, మాతాజీ దగ్గర అంతమంది శిష్యులు ఉన్నారు కదా, అంటే అందరిలో మీరొకరు. మిగతా వారందరికీ కూడా ఈ పుస్తకం చదివే విధంగా ఆవిడ వివరించింది ఏమీ లేదా? ఉన్నది. దీంట్లో ఇట్లా జరగబోతుందని 78లోనే 1975లో అమ్మగారు యానగొందిలో ఉండి మాయమైపోయారు. ఆకాశ మార్గంలో వెళ్ళిపోయి హిమాలయాలకు వెళ్ళిపోతామని వెళ్ళిపోయి. ఇదంతా కూడా జన అరణ్యం, ఇది తపస్సుకు విఘ్నం అవుతుంది, వెళ్ళిపోతా అని చెప్పి భక్తులకు చెప్పి మాయమై వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఎక్కడ ఉన్నారు? హిమాలయాలకు పోకుండా శ్రీశైలం పోవడం జరిగింది. శ్రీశైలం పోవడం జరిగింది. అక్కడ 3 సంవత్సరాలు నల పింగళ నాతో ఇష్టం చేసాను గనక అని దాంట్లో క్లియర్ రాసిన. ఆ సంవత్సరాలని అక్కడికి పోయిండు. అమ్మగారు అక్కడికి పోవడం జరిగింది, ఆకాశ మార్గంలో పోవడం జరిగింది.
మామూలు మామూలు వాళ్ళు చేసే పనులు కావవి. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి మీ గురువులు మాతాజీ ఎవరైతే ఉన్నారో ఆ, ఆవిడ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆవిడ రూపంలో జన్మించారని చెప్తున్నారా? అదే అదే మీకు అంటే వ్యక్తం ఆయన చేయటానికి. గారు ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన దాన్ని బట్టి వీరభోగ వసంతరాయలుగా నేను జన్మిస్తాను అని చెప్పి, ఉమ్, మరి అంటే అక్కడ మగవారేమో అన్నట్టుగా అర్థం అవుతోంది మనకు. ఉమ్, మీరు చెప్పినట్టుగా ఈవిడ ఆడవారు మాతాజీ, ఆ, అలా ఎలా మేము ఆవిడ ఆ అంశతో పుట్టింది అనుకోవచ్చేమో గానీ ఆయనే ఇలా జన్మించారని ఎలా అనుకుంటాం? ఒక 5 నిమిషాలు టైం అండి, క్లియర్గా అన్నీ చెప్పేస్తా. తప్పకుండా. ఈ విధంగా పోయిన తర్వాత ఉమ్, శ్రీశైలం వెళ్ళిపోయారు. ఉమ్, అక్కడ తపస్సు చేయడమే, అన్నం లేదు, నీరు లేదు, నిద్ర కూడా లేదు. ఉమ్, సమాధిలో కూర్చున్నారంటే 3 ఏళ్ళు కూర్చునేది, 3 సంవత్సరాలు. ఆ, బయటికి ఇట్లా చూసేవాళ్ళు కూడా కాదు. ఆ విధంగా అటువంటి తపోశక్తి ఉన్నటువంటి పరమాత్ముడు వీరధర్మజ మాత, తల్లిదండ్రులు పెట్టింది మాణికేశ్వరి మాత. ఉహు, ఇది పంచమ అధ్యాయంలో శ్రీ వీరధర్మజ ఉద్భవ అనేటటువంటి సన్నివేశంలో వారిదంతా కూడా వ్రాయడం జరిగింది. ఉహు, వారు అక్కడికి పోయి ప్రతిరోజు కూడా శివాలయం, అక్కడ గంగాధర్ అని ఉండేవాడు, అతను ప్రథమ పూజారి ఆ టైంలో 75లో. ఉహు, అయితే అమ్మ యొక్క మహిమలు చూసి వాళ్ళు కూడా ఏమనకపోయేది. ఉమ్, నైనా లోపలికి పోతాను, నేను అక్కడ సాధారణ కూర్చుంటా, నేను చూస్తాను అని చెప్తే అందరూ వెళ్ళిపోయిన తర్వాత 1-2 గంటల తర్వాత అంత ఎప్పుడైతే టెంపుల్ బంద్ చేస్తారో తర్వాత అమ్మ లోపలికి పోయేది, కూర్చునేది. ఉహు, కూర్చున్న తర్వాత అమ్మ ఏమని చెప్పారంటే స్వయంగా చెప్పేది. ఎందుకంటే నేను వారి యొక్క చరిత్ర రచన చేశాను కాబట్టి నాకు చెప్పేదన్నమాట. ఉమ్, ఏం జరిగినా కానీ చెప్పేది. రాములు ఇట్లా చేశాను, ఇట్లా చేశాను, ఈ విధంగా వారు చెప్పినటువంటి మాటలు ఒక్కటి కూడా పారేయకుండా ఉమ్. నేను అవగతం చేసుకొని గ్రంథ రూపకంగా వ్రాయడం జరిగింది. మీరు రాసారా? వ్రాసాను. నేను రాసినటువంటి పుస్తకాలు కూడా ఉన్నాయి, ఇప్పుడు తెచ్చాను. అవునా? ఉన్నాయి అన్నమాట. ఆ విధంగా వ్రాసేదన్నమాట. అయితే అక్కడ లోపలికి పోయిన తర్వాత తాళాలు వేసి ఇది వెళ్ళిపోయేది. ఉమ్, రాములు లోపలికి పోతే అన్ని బాగా దోమలు కరిచేది నాకు. ఉమ్, ఇట్లా చెప్పేది. కరుస్తుంటే పరమాత్మ ఈ యొక్క శరీరానికి ఎంత అనుభవించవలసి ఉందో ఆ విధంగా అని చెప్పి అట్లనే ధ్యానంలో కూర్చునేదట. ఉమ్, కూర్చున్న తర్వాత మళ్ళీ గంగాధర్ పోయి తెల్లారి మళ్ళీ అమ్మ లోపలికి ఉంది కదా, తాళాలు వేసిపోయింది కదా, అవును. చూస్తే లోపల ఉండకపోయేది, మాయమై వెళ్ళిపోయేది, ఎటుపోయేదే తెలియదు. అటువంటి తపోశక్తి వారిది. అట్లా కొంత 3 సంవత్సరాలు గడిచిందనమాట. అయితే ఒకనాడు ఏం చేసిరంటే అమ్మగారు, బ్రహ్మరాంబ మాత గుడి ఉన్నది కదా, అవును. ఈశాన్య మూలలో చిన్న రంధ్రం ఉందట, చీమలు పోయేటటువంటి రంధ్రం చిన్నది. దాంట్లోకి వెళ్ళి సూక్ష్మ రూపకంగా పోయేదట. పోతే లోపట కాల్వ ఉన్నదట, ఉమ్, అది నీటి కాల్వ. అక్కడ పోతా ఉంటే దేవత పోలీసులు ఉన్నారట. ఉమ్, మనం ఎక్కడ ఈ మాటలు వినలేదు మనం, అవును. ఇది విచిత్రము. తర్వాత నాగేంద్రుడు ఉన్నాడట, ఉమ్, మీరు రావద్దు అని అన్నారట దేవభాషలో. అంటే ఎందుకు అంటే అక్కడ కొలనున్నది, ఉమ్, భూమి లోపల కొలనున్నది, ఒక చెరువు ఉన్నది, దాంట్లో శివుడు తపస్సు చేస్తున్నాడు, మీరు పోవద్దు అంటే వారితోటి నేను మాట్లాడాలి అని. ఉమ్, అంటే అప్పుడు వాళ్ళు పోయి శివుణ్ణి అడిగి వచ్చి పర్మిషన్ ఇస్తే శివుని దగ్గరికి పోతే 45 నిమిషాలు మాట్లాడడం జరిగింది. అమ్మ చెప్పినటువంటి మాట ఏమని, ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోతా హిమాలయాలకు అని పోయినటువంటి అమ్మ ఉమ్, అక్కడికి పోయిన తర్వాత, అమ్మ అందరి లోపల ఆత్మ ఉన్నది కదా, ఆ ఆత్మనే పరమాత్ముడు కదా, ఆ ఆత్మలో మీ లోపల కూడా ఉంది కదా, అవును. వాళ్ళు అజ్ఞానంతో ఈ విధంగా చేస్తున్నారు. ఉమ్, భక్త ఉద్ధరణ చెయ్యి, ఎంతకని ఎక్కడ కానీ వెళ్ళిపోతావు, ఉమ్, ఎక్కడ పోయినా కానీ అదే కదా, ఎక్కడికి పోయినా కానీ ఇదే ప్రకృతి కదా, అంటే ఎక్కడికి పోతావు, వాళ్ళ ఉద్ధరణ చెయ్యి, ఉమ్, కాపాడు, వాళ్ళని భక్తిని బోధించు, తల్లి లెక్కన. తల్లి ఏ విధంగా గోరుముద్దలు తినిపించి ప్రేమతోటి అవును. ఆ ధర్మాన్ని న్యాయాన్ని చెప్తారు, అట్లా భక్తులకు బోధించు ఉమ్, అని శివుడు చెప్పిన తర్వాత అమ్మగారు ఆడించి వెళ్ళి 7/7/1978లో కరీంనగర్ రావడం జరిగింది. ఉహు, వచ్చిన తర్వాత 1 నెలలోనే పెద్ద ఆశ్రమం కట్టారు, ఆ, అన్ని ఏర్పాట్లు. అక్కడ ఉండగా నాకు అమ్మ గురించి తెలిసి దర్శనానికి వెళ్ళాను. ఉహు. నేను వెళ్ళాను. మీకు ఎలా తెలిసింది తన గురించి? 75 నుంచి వారి గురించి నేను తెలుసుకున్నాను కానీ చూడలేదు. ఆ, నల్గొండలో మాది, ఉమ్, అక్కడ నేను ఓరియంటల్ కాలేజ్ చదువుతున్నాను. ఉహు, చదివేటటువంటి టైంలో తెలిసి నల్గొండ భక్తులంతా పోతూ ఉంటే వారి ఎమ్మడి వెళ్ళాను. ఉమ్, వెళ్ళిన తర్వాత చూశాను
అనుకోకుండా శబ్దం వచ్చింది. ఏమని అంటే, అమ్మా నాకు యోగ సిద్ధి పొందాలని ఉన్నదమ్మా అని అరిచాను, పెద్దగా అరిచాను. మాతాజీ దగ్గరికి మీరు వెళ్ళగానే. ఆ వేల మంది ఉన్నారు, ఉమ్, అందులో అనుకోకుండా నాకు శబ్దం వచ్చేసింది. అప్పుడు అమ్మ బాగా చూశారు అంతే. వారి చూపుతోటే నాలో ఏమైందో తెలియదు. ఉమ్, ఎటు చూసినా కానీ 12 సంవత్సరాలు అమ్మనే కనిపించేది. ఇటు చూసినా అమ్మనే, ఇటు చూసినా అమ్మదే. 12 సంవత్సరాలు. ఆ తర్వాత నుంచి. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఉమ్, ఆ విధంగా అయింది. తర్వాత 1979లో టంగుటూరి అంజయ్య మనకు ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆ టైంలో అక్కడ ఆశ్రమం ఏర్పాటు చేశారు. ఉమ్, అక్కడే ఉండి అమ్మగారు తపస్సు చేశారు. అడవి లోపట వెంకటమ్మ చెలిమ అని ఉన్నది. ఆహా, ఆ శ్రీశైలానికి ఒక 2 కిలోమీటర్ల దూరంలో అడవిలో ఉంటుంది. ఉమ్, అక్కడ అమ్మకు పులులు కావలి ఉండేది. చెట్టు మీద కూర్చొని తపస్సు చేసింది. ఉమ్, చెంచు వాళ్ళంతా కూడా ఆడంగా పోయేవాళ్ళు, దండం పెట్టుకొని పోయేవాళ్ళు. ఉమ్, అక్కడ సారబట్టీలు అవి పెట్టేది అటువంటి వాళ్ళు అన్నమాట. అమ్మ పోగానే అవన్నీ కూడా బంద్ చేసారు. అమ్మకే దండం పెట్టేవాళ్ళు. చెంచు వాళ్ళు కూడా పచ్చి మాంసం తినేటటువంటి చెంచు వాళ్ళు కూడా అమ్మను చూడగానే మారిపోయి వాళ్ళు సాత్వికంగా మారిపోయారు. ఉమ్, పులుల యొక్క ఒక పులి పిల్లలు చేసింది ఆడ, చుట్టూ తిరిగి ఆడుకునేది. ఉమ్, అటువంటి అడవిలో అమ్మగారు చెట్టు మీద కూర్చొని తపస్సు చేశారు. ఉమ్, ఆ విధంగా 3 సంవత్సరాలు తపస్సు చేసి కరీంనగర్కి వచ్చి అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ శ్రీశైలం పోయి ఎంతోమంది భక్తులకు ఒక అమ్మ క్యాన్సర్ రోగం వచ్చింది. వస్తే అమ్మ ఎక్కడ ఏ హాస్పిటల్ పోయినా కానీ నువ్వు బతుకో, ఇంకా 10 రోజులే బతుకుతావు, ఆ చావేదో నేను అమ్మ దగ్గరనే చస్తా అని వస్తే ఉమ్, అక్కడికి పోయిన తర్వాత ఏదో అమ్మ ఇస్తే ఆడ అయ్యన దగ్గర పెడితే ఒక రోజు రాత్రి ఒక యోగిగా పొయ్యి ఒక పాము తీసుకొని మీద వేసిందట ఆ, అమ్మ. ఏంగానే భయపడ్డది. ఉమ్, అది పలిగిపోయింది. ఉమ్, ఈ చెంపకు గడ్డ అయింది, పలిగిపోయింది. ఆ చీము రక్తం అంతా పురుగులు అవన్నీ పోయి 25 సంవత్సరాలు బ్రతికింది. అట్లా వేల మందికి బాగా చేసింది అమ్మ తన చూపుతోటే, తమ యొక్క విభూతినిచ్చి ఉమ్, వేల మందికి ఇది చేసి నేను చేస్తాను, మీకు బాగు చేస్తాను, కానీ ఒకటి నియమం. ఉమ్, ఏంటది? ఏంటిదే? మాంసం తినవద్దు. మాంసాహారం ముట్టకూడదు. మాంస అత్తి మాంసం. మాంసము అనే పదానికి అర్థం ఏంది? ఉమ్, మాం నన్ను, సహ అది, అత్తి అంటే తింటుంది. నన్ను అది తింటుందని ఆ పదం యొక్క అర్థము తెలిసి కూడా నీవు ఆ పని చేస్తున్నావంటే ఎంత పాపము నీకు అవును. తెలుసు. ఆ విధంగా చెప్పి అమ్మ పాలు తీసుకురా, ఉమ్, తోడయ్యి, మాంసం తీసుకురా, దాన్ని అట్లాగే మూతబెట్టు, పాలు తోడుకొని అమృతం అవుతుంది. ఇది తెల్లారే కౌసు వాసన వస్తుంది. ఈ కౌసు తిన్నవారే నీచు అంటారు దీన్ని. ఉమ్, నీచు తిన్నవాడే నీచుడు, ఈ అమృతం తాగిన వాడే దేవత. ఉమ్, కాబట్టి ఇది తాగుతావా అది తాగుతా, అది వద్దమ్మా. ఉమ్, ఇట్లా చిన్న చిన్న మాటలతోటి అమ్మ చెప్పేవారు. ఇది అమృతము, అది విషయం. విషం. కాబట్టి ఇట్లా చిన్న చిన్న మాటలతోటి నేర్పి వాళ్ళని సాత్వికుల్ని చేసి ఆ తల్లి కోట్ల మందిని తయారు చేశారు. ఉమ్, మళ్ళా ధ్యానం కూర్చుంటే మనసు నిలవదు కదా, ఇట్లా చూసిరంటే వారికి శక్తి వచ్చేది, ఆ, శక్తి పాతం చేసేది అంతే. తెల్లారి ఇట్లా కూర్చున్నంటే లేకపోయేది అంతే. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉమ్, ఇప్పుడు అక్కడ యానగొందిలో ఆడపిల్లలు సంసారం చెయ్యరు. ఉమ్, ఎందుకు అంటే అమ్మని చూసిన వాళ్ళంతా ఇంతే. దీక్షలు తీసుకో. దీక్ష, అన్నం లేదు, నీళ్ళు లేదు, ఏది లేదు, ఒట్టిగా అది గుట్ట చుట్టూ తిరుగుతుంది. ఒక నాయన 10 రూపాయలు ఇవ్వ, నాతోటే మంచిగా మాట్లాడుతుంది, అందరినీ మంచిగా ఇష్టం వచ్చినట్టు తిడుతుంది. నేను వచ్చేటప్పుడు కూడా నిన్న కూడా నాయన 10 రూపాయలు ఇవ్వ, ఛాయ్ తాగుతా. ఎందుకు తల్లి ఆడ కూర్చొని తపస్సు చేసుకునే? తపస్సు అనేది అందరికీ సాధ్యమవుతుందా? ఇదే నా వృత్తి అమ్మ చెప్పింది అని అట్లా చెప్పి అటువంటి వాళ్ళని తయారు చేసింది ఆ తల్లి. మామూలు అమ్మ చదువు రాదు అమ్మకు, చిన్నప్పటి నుంచే ఎన్నో మహిమలు చూపెట్టింది. మాయమైపోయేటటువంటి ఇది. ఆ విధంగా చేస్తుంటే యానగుందికి పోయి మల్లాబాద్లో పుట్టింది, 30 కిలోమీటర్ల దూరంలో పుట్టి అప్పుడు ఇది ఈ ప్రాంతం అంతా కూడా ఇది హైదరాబాద్ సంస్థానం, నైజాం పరిపాలన. అటువంటి ఇదిలో ఆడపిల్లకి ఎంత కష్టం.
ఆడపిల్లగా ఉండి పెళ్లి చేసుకోకుండా ఉండి ధ్యానం చేసుకోవడం అంటే ఎవరన్నా ఊరుకుంటారా? ఎవరు ఊరుకు ఊరుకోరు. అటువంటి ఇదిలో ఎన్ని కింద ఉంటే అందరూ రాళ్ళ తీసుకొని కొడతారు. ఏం చేయాలి? నీళ్ళ లోపల ఉండాలి, ధ్యానం చేసుకోవాలి. నీళ్ళ లోపలికి పోయిందంటే 3 రోజులు వెళ్ళకపోయేది. మరి ఎట్లా అంటే జలస్తంభన వచ్చింది. ఆ పైన ఇక ఎట్లా అంటే ఇట్లా కూర్చున్నదంటే బాగా చచ్చిపోవాలి, ఈ జీవితం నాకొద్దు, ఎట్లా చచ్చిపోవాలని ముక్కు మూసుకునేది రాములు. ముక్కు మూసుకోగానే ఆ ఊపిరి ఆగిపోయి కుంభస్థితి వచ్చి అదే యోగం అయ్యింది. అయిపోయి అన్నం లేకుండా అయిపోయింది. 8 సంవత్సరాలకి అన్నం. పశువులు కాసేది పేదవాళ్ళు, పశువులు కాసేది. ఆ విధంగా ఇదండి. ఏం చేయాలి? ఎవరు కనపడకుండా ఏం చేయాలి అని చెప్పి భూమిని తవ్వేది, ఆ భూమి లోపల పడుకునేది, మట్టి కప్పుకునేది. ఎట్లా కప్పుకునేది? ఒక చేయితోటి కప్పుకునేది. కప్పుకున్న తర్వాత ఈ చేయి కనపడుతుంది కదా, ఈ ఎట్లా చేయాలబ్బా అని చెప్పి మళ్ళీ ఇట్లా చిన్నగా కప్పుకుంటా మళ్ళీ లోపలికి గుంజుకునేది. అట్లా కొన్నాళ్ళు భూమి లోపల ఉండేది. అట్లా గుట్టలు తిరుగుతూ, పులులున్న దగ్గర తిరుగుతూ సాధన చేసుకొని యానగుందికి వచ్చి భక్తులను ఉద్ధరణ చేసి ఇదంతా చెప్పి అమ్మ ఆ స్థితికి వచ్చింది. అమ్మ కరీంనగర్లో ప్రతిరోజు కూడా కాలజ్ఞానం చెప్పేది. నేను ఆడ నా కన్నులార విన్నాను. రాబోయేటటువంటి కాలం మంచిగా లేదు. పొట్టుపోయి గట్టి నిలుస్తుంది. అమ్మ వస్తుంటే తలుపులు వాటంతట అవే తెరుచుకునేది చిన్నగా, ఎవరు తీయరు. అమ్మ తపోగృహానికి పోయిన తర్వాత అమ్మ బయటికి వెళ్తే మళ్ళా వచ్చిన తర్వాత ఆసనం వేసుకుంటే ఆసనము ఒక సాప మీద కూర్చునేది. ఆ అమ్మ పోగానే అది దానంతట అదే చుట్టుకొని పక్కకు పడేది. ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఇదంతా అంటే మాలాంటి వాళ్ళకు, ప్రస్తుత సమాజంలో ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, మేము చూస్తుంటాం ఇప్పుడు మీరు చెప్పిన ఈ మహిమలు ఇలాంటివన్నీ సినిమాల్లోనే చూస్తుంటాం. అది విఠలాచార్య ప్రొడక్షన్ ఇది ఉన్నది కదా, దయ్యాలు భూతాలు అది వస్తుంది. అవును, సినిమాల్లో అనిపిస్తుంది. కానీ అమ్మ దగ్గర నేను స్వయంగా ఉండి చూసినటువంటిదే పుస్తకంలో వ్రాసాను. మీరు చూశారు కాబట్టి నమ్ముతున్నారు. మేము ఎలా నమ్మాలి? మమ్మల్ని ఎలా? మీరు నమ్మాలంటే ఉన్నటువంటి భక్తులు లక్షల మంది, కోట్ల మంది ఇక్కడ అమ్మ భక్తులే హైదరాబాద్లో చాలా మంది ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు. ముఖ్యమంత్రులు వచ్చి అమ్మ ఆశీర్వాదం తీసుకొని టికెట్ తీసుకొని గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒకటి అంటే ఎక్కడ అమ్మ నీళ్ళు తాగదు, అన్నం తినదు కదా, ఈ అమ్మని పరీక్ష చేయాలి. అసలు పుట్టిన దగ్గర నుంచి తను తినేది. ఎందుకంటే నేను చావాలే, వీళ్ళందరూ నన్ను తపస్సు చేసుకొని ఇస్తలేరు కాబట్టి నేను చావాలే అంటే ఏం చేయాలి? అన్నం మరి చేయాలి. అట్లా ఉన్నది, అభ్యాసం అయిపోయింది. పాలు తాగింది, పాలు కూడా వదిలేసింది, ఏం కాలేదు. బిర్రుగా ఏం చేయాలబ్బా, సావాలి కదా, బిర్రుగా గొంతు పట్టుకొని ముక్కు పట్టుకొని ఉండేది. అప్పుడు ఏమొచ్చిందంటే రాములు దగ్గొచ్చేది, నాకేం కాకపోయేది. ఇట్లనే చెప్పేదమ్మా. కానీ ఆమె ఇట్లా గొంతు పట్టుకునేది, ముక్కు పట్టుకునేది, ఊపిరి ఆగేది, నాకేమీ కాలేదు, అట్లాగే ఉన్నా. కానీ ఒకటి, ఇప్పుడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే ఖచ్చితంగా ఆయన దైవాంశ సంభూతుడే. మరి ఆయననే ఈవిడ రూపంలో జన్మించినప్పుడు ఆయన మానవుడి కింద రాదు, దైవమాత్రుడు అని చెప్పి మనం అనుకోవాలి, ఒక దైవంగానే భావించాలి. అంత జ్ఞానం ఉండి అది సమాజాన్ని ఉద్ధరించడానికి వచ్చిన ఆయన ఇన్ని చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఉంటుంది. ఏంటది? రాముడు స్వయంగా దేవుడు అయినా సరే నేను దేవుడిని అని చెప్పలే, అన్ని బాధలు అనుభవించిండు. గంగా నది దాటేటప్పుడు కూడా ఆయన సహకారం తీసుకుండు కదా, మరి అందరు సహకారం తీసుకుండు కదా, లక్ష్మణి యొక్క సహకారం తీసుకుండు కదా, అవునా? మరి అందరి సహకారం తీసుకొని కోతుల యొక్క సహకారం కూడా తీసుకుండు కదా. వాళ్ళు లేకుంటే అప్పుడు వారధి కట్టినప్పుడు కూడా ఆయన యొక్క అందరు అట్లాగే సహకారం తీసుకోవాల్సి వస్తుంది. మానవుల యొక్క ప్రవృత్తి అది. ఒకరి సహకారంతో ధ్యానం చేస్తాం, యోగం చేస్తాం, అవన్నీ చేస్తాం. తెలవనట్టుగానే ఉండడమే మానవుల యొక్క ఇది వాళ్ళ యొక్క ప్రవృత్తి. ఇప్పుడు మాతాజీ ఏమైపోయారు? ఇప్పుడు వారు ఆ విధంగా చేసి దీంటకాల జ్ఞానములో జన్మసేవ్యం భక్తిప్రదం ప్రదోష తీర్థం ప్రయాగమాదం ఆనగుంది. ఆ యానగుంది ఎటువంటిది? జన్మను తరింపజేయాలంటే ఏం చెయ్యాలి? వేదం చదువుతాం, శాస్త్రం చదువుతాం, యజ్ఞం చేస్తాం, అది చేస్తాం, పూజలు అవన్నీ చేస్తాం. అక్కడికి వచ్చి వారిని దర్శనం చేసుకుని వారి యొక్క మాటలు విని ఆ విధంగా చేసుకుంటే జన్మ తరించిపోతుంది అని రాశాడు. జన్మ భక్తి ప్రదం. అంత దొంగ భక్తులు ఉంటారు, నిజ భక్తులు ఉంటారు, దొంగ భక్తులు కూడా ఉంటారు.
అవసర భక్తి, ఆడంబర భక్తి, స్థిర భక్తి అని 3 రకాలు భక్తిలో. అవసర భక్తి ఎంకన్నా దగ్గరికి పోతాం అవసరం. స్వామి నీకు 10,000 వేస్తా ఈ పని చేసి పెట్టు అని 10,000 వేస్తారు. ఆ పని కాగానే మర్చిపోతారు. ఆడంబర భక్తి ఓ విభూతి ధారణ పెడతారు, ఓ జోరుగా ఉంటారు, అన్ని కోట్లు వేసుకుంటారు, నేను భక్తుడిని అని తిరుగుతారు. అది ఆడంబర భక్తి. వాళ్ళ దగ్గర ఏముండదు, మళ్ళా జ్ఞానం అంటే కూడా తెలియదు, మనసును కూడా నిలబెట్టలేరు, ఏముండదు. నేను భక్తి పడినని అందరితోటి కాలు మొక్కించుకుంటారు, పాద పూజ చేయించుకుంటారు, ఓ ఎన్ని చేస్తారు, ఓ అన్ని చేస్తారు. ఆడంబర భక్తి. స్థిర భక్తి బూడిద కప్పినటువంటి నిప్పు మీద బూడిద కప్పితే ఏ విధంగా నిప్పు కనపడదో అట్లా ఉంటారు. ఈ 3 రకాలు అట్లా ఉన్నారు అమ్మ. అటువంటి శక్తివంతులు. అటువంటిది యానగుంది, ముక్తినిచ్చేటటువంటిది. అక్కడ ఎవరుంటారు? మాణిక్యేశ్వరి మాత, మామి మూమే మక, ఈ యొక్క అక్షరాల్లో వారి యొక్క పేరు ఉంటుంది. అయితే వారు వీరధర్మజులు కదా, వారు పురుషులు కదా, పురుషుల యొక్క పేరుంది కదా, స్త్రీ యొక్క పేరుంది కదా అని ఇప్పుడే అడిగారు మీరు. అయితే దీనికి ముఖ్యంగా కలియుగము శ్రీకృష్ణుడు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయింది నుంచి కలియుగం ప్రారంభమైంది. యుద్ధం అయిపోయింది, అంత అయిపోయింది. ఆ విధంగా అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు భూమిని వదిలిపెట్టి పోతున్నాడు. అప్పుడే కలియుగం ప్రారంభమైంది. అక్కడి నుంచి లెక్క కట్టుకుంటే కలి అంటే పాపయుగం. కలి అంటేనే పాపం, పాపయుగం అంటే అందరూ పాపం చేయవలసిందే. అటువంటి యుగం, భయంకరమైనటువంటి పాపం. 1755కి వచ్చేసరికి జంజం వేసుకున్న వాళ్ళని ప్రతి ఒక్కరిని చంపేశారు, దాచుకున్న వాళ్ళు మిలిగారు. అప్పుడు శూద్ర రాజులు పరిపాలిస్తున్నారు. ఆ టైం అటు ఇటు కరెక్టే అని కాదు, సంవత్సరం అటు ఇటు చంపేశారు. ఆ యజ్ఞాలు తీసుకొని రక్తంలో ముంచి యజ్ఞం చేశారు. అటువంటి భయంకరంగా ఇది జరిగింది. నలంద విశ్వవిద్యాలయంలో 10,000 మంది అధ్యాపకుల్ని, 20,000 మంది విద్యార్థుల్ని కూడా చంపేశారు. గ్రంథాలు ఎట్లా ఉండంటే గుట్టలు గుట్టలు, మన వేదాలు, శాస్త్రాలు, పురాణాలు అన్నీ కూడా ఉంటే అన్నిటిని తలగబెట్టేశారు. అటువంటి కలి అప్పుడు ఉండే, మరి ఇప్పుడు ఉందా? అట్లా అంటే మారింది కానీ అర్థం కదా. తరువాత అక్కడి నుంచి బట్టి విక్రమార్కుడు 3044 వరకు ఉన్నాడు. అతని కాలములో ధర్మం అటు ఇటు ఉన్నదే, వీడు కలి పనిచేయలే. ఆయన లేచిండంటే అంత ఇదిగా చేసిండు. ఇప్పటికి రాజస్థాన్ ఆ ప్రాంతంలో మనం చూడవచ్చు. వారు ఉన్నటువంటి గుట్ట ఉన్నది, అక్కడ ఉన్నటువంటి ఇది పరశురాము స్వయంగా తీసుకుపోయి కోసినటువంటి మడుగున్నదండి. భూమిని ప్రక్షాళన చేయటానికి అవన్నీ కూడా మనం చూడొచ్చు. అంతవరకే ధర్మం ఉన్నది. 3000 కలియుగం, 3044 వరకు కొద్దిగా ఉంది. తర్వాత అక్కడి నుంచి ముస్లిములు, ఆంగ్లేయులు 2000 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఎప్పటిదాకా 1901-1900 సంవత్సరంలో కలకత్తాను రాజధానిగా చేసుకొని విక్టోరియా రాణి 8 మంది మంత్రులతోటి పాలన చేస్తుందని భవిష్య పురాణంలో వ్రాసి ఉన్నది. భవిష్యత్ పురాణంలో వ్రాసి ఉన్నది. అది అంతవరకే రాసి ఉండ. అంటే అంతవరకు 1900 సంవత్సరం వరకు ఎంత అయింది కలియుగము? 5,000 అయ్యింది. 5,000 అయింది. అంటే తర్వాత రాయలేదంటే ఆయనకు తెలవకనా? ఎందుకు రాయలేదు అంటే ఈ విధంగా మార్పు జరుగుద్దనే అర్థం కదా. 4,32,000 సంవత్సరాలని చెప్పిండు కదా, 5,000కి ఎందుకు బంద్ చేసిండు? అంతమంది అందరికి గురించి ఎందుకు రాయలేదు? అది అన్నమాట. కాబట్టి అంతవరకే రాసి వదిలిపెట్టిండు. తర్వాత ఏం జరిగింది? అయితే దీంట్లో వేదవ్యాసుడు భాగవతంలో ఒక భగవంతుని రాకడం, కలియుగ మార్పు గురించి ఒక శ్లోకం ఇచ్చాడు. ఏంటండి? చంద్ర సూర్యక్ష తదాతిష్య బృహస్పతి. యదా చంద్ర సూర్యక్ష తదాతిష్య బృహస్పతి. చంద్రుడు, సూర్యుడు, బృహస్పతి అంటే గురువు ఏకరాశిలో సమేస్యంతి, ఒక రాశిలో కలిసినప్పుడు తత్కృతం తదా భవతి తత్కృతం, కృతయుగం వస్తుంది అని రాశాడు.
సూర్యుడు, సూర్యుడు, చంద్రుడు, చంద్రుడు, బృహస్పతి ఏకరాశిలో, ఒక రాశిలో, పుష్యమీ నక్షత్రంలో, ప్రథమ పాదంలో, కర్కాటక రాశిలో, అది ఆషాఢ మాసములో, ప్రథమ పాదములో కలిసినప్పుడే కలియుగం పోతుంది, కృతయుగం వస్తుంది అని ఒక శ్లోకం రాసిండు. ఆ, ఎక్కడ? ఆ, భాగవతములో 12వ స్కందములో 2వ అధ్యాయములో 24వ శ్లోకంలో వ్రాశాడు. ఉమ్, ఆయనకు తెలియకనా? ఆ, మరి 1/8/1943లో వచ్చింది కదా, ఉమ్, ఎందుకు రాసిండు ఆయన? తెలియకనా? ఉమ్, 1/8/1943లో ఈ శ్లోకం వచ్చింది. ఉమ్, ప్రథమ పాదమే, మళ్ళా ఆషాఢ మాసమే, పుష్యమీ నక్షత్రమే. కరెక్ట్గా డేట్లు చేశాను, కరెక్ట్ సరిగ్గా కలిసింది. ఉమ్, అంటే అర్థం ఏంది? అది అది జరగకుంటే తప్పైతుంది కదా. ఉమ్, అంటే 43 కంటే ముందుగానే భగవంతుడు పుట్టాలి కదా, కలిగి భగవానుడు. కలియుగము చివరిలో నేను పుడతా అన్నాడు కదా, అవును అన్నారు. అన్నాడు కదా. అన్నారు. అంటే ఆయన పుట్టకుంటే తప్పైంది కదా. ఆ, కాబట్టి భూదేవి, దేవతలు, బ్రహ్మదేవుడు అందరూ కలిసి, అప్పటికి పాపం పెరిగిందని చెప్పాను కదా, అవును ఒక్క పాలు ధర్మం ఉండవలసి ఉండే అవును. ఒక పాదం ధర్మము, 3 పాదాలు అధర్మము. ఉండాలి. కానీ 3044 నుంచి అది కూడా లేకుండా పోయింది ఉమ్, మన భారతదేశంలో. భూమి అంతటా కూడా లేదు, 2000 సంవత్సరాలు లేదు. అప్పుడు భూదేవి వీళ్ళందరూ ఎప్పుడు అంటే 1891 ఉమ్, కరనామ సంవత్సరము వీళ్ళంతా కలిసి వైకుంఠం పోవడం జరిగింది అని చెప్పి దీంట్లో రాసి ఉన్నది. ఉమ్, మీకు చూపెడతాను, రాసి ఉన్నది. ఓకే. అక్కడికి పోయి, స్వామి మీరు ధర్మ రక్షణ చేసేటువంటి ప్రభువులు, నేను ఉండలేను. ఉమ్, ఎప్పుడైతే ఎక్కడ పాపం పెరుగుతుందో ఆ పాపం పెరిగిన దగ్గర నేను భూకంపాలతో వాళ్ళని చంపేయవలసి వస్తుంది. ఉమ్, పాపం ఎక్కడుంటే అక్కడనే భూకంపాలు వస్తాయి, నేను చంపేయవలసి వస్తుంది. నేను ఉండలేను స్వామి. నీ యొక్క నియమేమైంది? ఉమ్, ధర్మం పూర్తి లోపించినప్పుడు నేను వస్తానని మాట ఇచ్చినావు, అవునా కాదా స్వామి? కాబట్టి నువ్వు దయతోటి రావాలి అని ప్రార్థన చేయడం జరిగింది. ఉమ్, ఇది నియమం కాబట్టి. అంటే అప్పుడు ఆ స్వామి, ఉమ్, అమ్మ నేను వస్తాను, కానీ ముందుగా ఒక పుణ్యపురుషుని పంపిస్తాను. ఉమ్, ఎప్పుడు? 1943 కంటే ముందే పంపిస్తాను. ఆ, అంతే కదా, కృతయుగం అంతే. కాబట్టి పంపిస్తాను అని ఎవరైనా చెప్తా ఉమ్, అని చెప్పిన తర్వాత 5/5/1930లో దేవలోకానికి రావడం జరిగింది. ఉమ్, ఎవరు? ఉమ్, ఆ స్వామి వారి ఆదేశాన్ని ప్రకారంగా 3 రావడం జరిగింది. ఎవరు? వీరధర్మజులు, రామధర్మజులు, వీరయోగి అని 3 రావడం జరిగింది. వీళ్ళతో పాటు 4 కూడా రావడం జరిగింది, పుణ్యపురుషులు. ఉమ్, అక్కడ సూర్యలోకం అనుకుంటాం, మండుతున్నటువంటి గోళం అది అనుకుంటాం. అగ్నిగోళం. కాదు అని కాలజ్ఞానం. ఆ, కాదు, అక్కడ దేవతలు సభ చేస్తారు. అక్కడ ఒక దేవతా సభ వేదిక ఉన్నది సూర్యలోకంలో. సూర్యలోకములో. అక్కడ సభ చేసి ఉమ్, ఆ నుంచి వెళ్ళి 5/5/1930లో అహోబిలానికి రావడం జరిగింది ఉమ్, అని 10వ అధ్యాయంలో రాసి ఉన్నది. ఉమ్, డేట్ ఇచ్చిండు, సోమవారం, పుష్యమీ నక్షత్రం. అక్కడ కూడా పుష్యమీ పుష్యమీ నక్షత్రం, నక్షత్రం. పుష్యమీ నక్షత్రం 5/5/1930లో ఉమ్, రావడం జరిగింది. అప్సరసులు ఆడగా, గంధర్వులు పాడగా, కిన్నెర కింపురుష దేవులు అందరూ కూడా ఇది చేస్తుంటే, వీరధర్మజ స్వామి కాలనేమిని అనేటటువంటి ఒక దివ్యమైనటువంటి విమానంలో కూర్చొని సూర్యలోకం నుంచి అహోబిలానికి రావడం జరిగింది. అహోబిలానికి ఎందుకు వచ్చిండు? భూమి అంతా లేదా? అవును, మరి అవును. భగవంతునికి ఇష్టమైనటువంటి దేశం భారతదేశం. ఉమ్, అందులో అహోబిలం అంటే ఇంకా చాలా ఇష్టం. ఎందుకు? నరసింహస్వామి అక్కడనే ఆవిర్భావం జరిగింది. భక్త రక్షణ కొరకు, ప్రహ్లాదుని కొరకు అక్కడ ఆవిర్భావం జరిగింది. అక్కడికి రావడం జరిగింది అని దీంట్లో రాయడం. కాలజ్ఞానంలో కాలజ్ఞానం ఇంత రహస్యం అంటే అది మామూలు విషయం కాదు. ఉమ్, ఇది దైవ రహస్యాలు, ఇవి ఎవ్వరు చెప్పరు. ఎందుకు? ఈ రహస్యాలు తెలుసుకుంటేనే భక్తులు అవుతారు. ఉమ్, భగవంతునికి భక్తునికి ఏమి తేడా అంటే, ఈ ధర్మం ఉన్న దగ్గరనే భక్తి ఉంటుంది, ధర్మం లేని దగ్గర భక్తి ఉండదు. ఉమ్, ధర్మం ఎవరి దగ్గర ఉంటుందో భక్తులు వాళ్ళే అవుతారు. కాబట్టి భక్త రక్షణ కొరకు రావడం జరిగింది ఉమ్, ఆ సూర్యలోకం నుంచి. వారే వీరధర్మజులు. అక్కడ పెట్టినటువంటి పేరు
వీరధర్మజులు పుట్టక ముందే ఆ, ఇక్కడ తల్లిదండ్రులు పెట్టిన పేరు మాణిక్యేశ్వరి మాత. ఉమ్, మరి అక్కడ వీరధర్మజులు అనే పురుష శబ్దము, శబ్దం. ఇక్కడనేమో స్త్రీ శబ్దము. ఎట్లా అని మీరు అడగండి. అడిగాను కదా. అందుకనే ఆ, ఆత్మ స్త్రీ కాదు, పురుషుడు కాదు. ఉమ్, ఆత్మ ఆత్మకి ఏంటి భేదం చెప్పండి, లేదు. చెప్పండి ఉమ్, ఎట్లా ఉంటది, ఏమిటి దానికి నేను జవాబిస్తా. ఉమ్, ఆత్మ ఎట్లా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, మన శరీరంలో ఎక్కడ ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, అవన్నీ నేను చదివాను. అవన్నీ కూడా ఆత్మ యొక్క ఉమ్. స్థితి తెలుసుకున్న వాళ్ళకే తెలుస్తుంది, లేకపోతే అందరికీ తెలియదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆత్మకి ఆడ మగ భేదం లేదు లేదు అన్నారు. కాబట్టి కానీ ఆయన ముందుగానే ఒక పేరు నామం కూడా డిసైడ్ చేశారు చేశారు కదా. కాబట్టి ఆ. అక్కడ వీరధర్మజ అని పేరు వచ్చింది. ఉమ్, తల్లి మాత్రం తల్లి ప్రేమ చూపెట్టి భక్తుల్ని చదవాలి కాబట్టి స్త్రీ రూపం రావడం. అసలు కల్కి అంటే అర్థం ఏంది, ఉమ్, స్త్రీ అని అర్థం సంస్కృత పదానికి. ఆ. కల్కి అంటే స్త్రీ ఓకే. రావడం జరిగింది. ఆ విధంగా వచ్చి అన్నం లేకుండా నీరు లేకుండా భక్తులందరినీ మన భారతదేశమే కాదు, భారతదేశం అంతా ఆ ప్రపంచ దేశాలు అన్ని కూడా వచ్చేది. అంటే ఇప్పుడు వీరధర్మజగా పుట్టిన ఈ మాతాజీ కల్కినా? కల్కి 43 కంటే ముందు పుట్టాలి కదా. అవును. 26/7/1934లో జన్మించడం జరిగింది. ఉమ్, వారే కల్కి. వారు ఎక్కడ ఉంటారు, యానగొంది. ఆ యానగొంది ఎక్కడుంది, ఉత్తరాది ఉభయ రాజ్యం, ఉత్తరాదికి 2వ రాజ్యం దక్షిణ భారతదేశంలో ఉంటుంది. దక్షిణ భారతదేశంలో ఎక్కడ ఉంటుంది, కర్ణాటక రాజ్యం, శేషభూషం, వషట్కారం. కర్ణాటక రాజ్యం. కర్ణాటక అనే పేరు ఎప్పుడు వచ్చింది, భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడ్డప్పుడే కదా. అవును. మన 51, 52లే కదా. అప్పుడు ఎంత 416 సంవత్సరాలు ఉమ్, వారి యొక్క ఇది అప్పుడే చూసి రాసిండంటే వారు ఎటువంటి ఇది, ఎటువంటి వారు. అమ్మా రా పోలేరి అంటే నిప్పు తీసుకొని వస్తే ఆ ఉన్నటువంటి వాళ్ళకు 1, 2 పడ్డాయి. అందరు పారిపోయారు. హా పరమాత్మ అని కాల్పట్టుకున్నారు. ఉమ్, నీవే పరమాత్మని కాల్పట్టుకున్నారు. మరే సిద్ధ నువ్వు ఆ కుక్కను తిను అంటే స్వామి నీదయ అన్నాడు. అడగూర్చోగానే పండ్లు పలహారం. అటువంటి వ్యక్తి అట్లా శీసం కరిగించి తాగమంటే తాగిండు, ఏమి కాలేదు. కడప నవాబు పరీక్ష చేయటానికి ఆ సిద్ధయ్యను తీసుకపోతే నా గురువు ఎందుకు, నేనే వస్తా చాలు అని దగ్గర పోతే, ఎందుకంటే ఇదేమో హిందూ మతము, ఆయనేమో ముస్లిం మతము, వీళ్ళు మత భ్రష్టత కలిగిస్తున్నాడు. ఈ గురువుని పట్టుకొని వీన్ని ఏమన్నా చేయండి అంటే అక్కడ సంజాయిషి చెప్పడానికి ఈయన పోతాడు కడప దగ్గరికి. పోతే అప్పుడు నా గురువు వద్దు, నేనే చెప్తా జవాబు అని చెప్పి అక్కడ పోయిన తర్వాత నమస్కారం చెయ్యడు. ఏమిరా ఇంత అహంకారమా, నవాబు అక్కడ ఉంటే నమస్కారం చేయవా? నా నమస్కారం నా గురువుకి ఒక్కరికే, వేరే వాళ్ళకి చేస్తే ముక్కలైపోతారు అంటే అంత శక్తి ఉందా? అప్పుడు రాతి గుండు తెప్పియమంటే ఒక గుండు తెప్పిస్తే, స్వామి నాందే నువ్వు ఉంటే ఈ యొక్క గుండు 1000 వ్రక్కలైపోవుగా కానండి దండం పెట్టేసరికి పాట్ పేలిపోయింది. అటువంటి శక్తిని చూపెట్టి ధర్మ రక్షణ చేసినటువంటి పరమాత్ముడు వీరబ్రహ్మేంద్ర స్వామి. భార్య నేనే మళ్ళీ వస్తాను 5000 తర్వాత, అప్పుడేమో 5000 కాలే, 5000 తర్వాత వస్తా అన్నాడు. ఏ రూపకంగా? స్త్రీ రూపకంగా. ఎక్కడికి వస్తాను? యానగొందికి వస్తాను. యానగొంది ఇంకొకటి ఉందిగా, కాదు దీనికి ఇంత దూరంలో ఊటుకూరు ఉంటుంది, మెత్తక సీమ ఉంటుంది, ఉన్నాయి. నేను చదివి చూపెడతా, మీరు స్వయంగా మీరు ఆ పేజీ తీస్తా, నువ్వు చదవచ్చు, నేను అర్థం చెప్తా. తీయండి. వీరధర్మజ ఉద్భవ సంవత్సర మాస వార దివస నిర్ణయ జ్ఞాన ప్రతిజ్ఞాన వచనము బీజాక్షర సంక్రమము. ఇది ఈ యొక్క వేదము ఎటువంటిది అంటే ఎవరు చదివితే వాళ్ళకే అర్థమవుతుంది, అర్థం వస్తుంది. నువ్వు చదివితే నువ్వే పరమాత్మని అనే అర్థం వస్తుంది. ఒక్క పదానికి ఎన్నో అర్థాలు ఉంటాయి. రాఘవ పాండవీయము అనేటటువంటిది ఒక కావ్యం ఉంది. ఒకటే పద్యము అటు రామాయణానికి ఇటు భారతానికి రెండింటికి వర్తిస్తుంది. ఒకటి పద్యం ఒకటే. అటువంటి ఈ దీంట్లో ఉన్న ఒక్క పదమే ఎన్ని అర్థాలైనా కానీ తీసుకోవచ్చు, అటువంటి అర్థం వస్తుంది అని ఉన్నదన్నమాట. ఓకే, అదే మీరు అన్నారు కదా, అంటే మాతాజీ జన్మించిన ప్రదేశము ఎక్కడ జన్మిస్తుంది ఏంటి అనేది కూడా డీటెయిల్ గా పుస్తకంలో ఉంది కాలజ్ఞానంలో. ఒక్కసారి అది చూపిస్తారా? ఈ కాలజ్ఞానంలో
పంచమాధ్యాయం అంటే 5వ ఐదవ అధ్యాయంలో శ్రీ వీరధర్మజ గురువు అనే ఒక చాప్టర్ ఉంది. దాంట్లో వీరధర్మజ ఉద్భవ మంచి చక్కగా సంస్కృత తెలుగు పదాలని మిళితం చేసి వ్రాసినటువంటిది ఇది. కొందరు పండితులు ఏమంటారంటే ఇది దుష్ట సమాసము, ఇది తెలుగు సంస్కృతాన్ని మిళితమైంది, ఇది తప్పు అంటారు. అది కాదు అని చెప్పడానికే నేను సిద్ధంగా ఉన్నాను. ఓకే, ఇక్కడ మీరు అమ్మగారి గురించి ఇది చదవండి. పంచమాధ్యాయము వీరధర్మజ ఉద్భవ, వారి ఆ శ్లోకం చదవండి. మీరు అండర్లైన్ చేసిందా? ఓకే. జన్మసేవ్యం భక్తిప్రదం ప్రదం ప్రదోష తీర్థం ప్రయాగ మాధవం ప్రయాగ మాధవం అనగొంది ఆనగొంది ఉత్తరాది ఇదే ఉభయ రాజ్యం. ఆ, ఓకే, మీరు చెప్పిందంతా ఓకే. ఇక్కడ డీటెయిలింగ్ ఉంది, బ్రహ్మం గారు ఆ పేరుతో మళ్ళీ జన్మిస్తారు అని అని చెప్పి భార్య అంతా రాశారు. ఇక్కడ ఉంది. ఆ. మీరు చెప్పిన దాన్ని బట్టి ఓకే నమ్మచ్చు. ఆ, కానీ నాకైతే క్లారిటీ మిస్ అయింది. అయితే మళ్ళీ కూడా అంటే తను ఒక గురువుగా మగవారి పేరుతో ఆడవారుగా అనేది నాకు కొంచెం ఇక్కడ ఆ, అదే భగవంతుడు పంపించింది వీరధర్మజ అనేటటువంటి ఇది తోటి దీంట్లో బ్రహ్మంగారు రాశారు. అవును వారు స్త్రీ పురుషాన్ని చెప్పలే. చెప్పలే. వైకుంఠంలో ఉమ్, ఉమ్. వైకుంఠంలో ఒక ఆత్మ వస్తుంది, అంటే వాళ్ళ ఆత్మగా పరిగణిస్తారు అంతే కాబట్టి కదా. అక్కడ ఆడ మగ భేదం అవి లేదు ఉండదు. కాబట్టి తల్లి గర్భానికి వచ్చిన తర్వాతనే స్త్రీ పురుష భేదాలు వస్తాయి. ఓకే. ఎక్కడ ఈ లోకంలో మాత్రమే, Hmm. అంతట కాదు. ఇప్పుడు ఒకటి తల్లి గర్భంలో జన్మిస్తే ఇప్పుడు ఈ మాతాజీ తల్లి గర్భంలో జన్మించారా? ఆ, మీరు అంటే మామూలుగా మనం విన్నంత వరకు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తల్లి గర్భంలో జన్మించలేదు అని చెప్పి అని ఒక ఆ. జ్యోతిలా ఉద్భవించారు అని చెప్పి రకరకాలుగా మాట్లాడతారు. Hmm. అది వాస్తవం ఏంటనేది నాకైతే తెలియదు. ఆ, మరి అది- మాతాజీ ఎలా జన్మించారు? వారు కూడా వారి గురించి కొద్దిగా చెప్పి ఇది చెప్తాను. ఉమ్, వీరబ్రహ్మేంద్ర స్వామి పరిపూర్ణయాచారి ఉమ్, ప్రకృతాంబ అనేటటువంటి దంపతులకు ఉమ్, జన్మించాడు. వారు తల్లిదండ్రులు గర్తించిన తర్వాత ఉమ్, ఇక్కడికి నందికొండకు రావడం జరిగింది. కాలనేమిని అనేటటువంటి విమానం మీద నందికొండ అంటే బెంగళూరు పక్కకే ఉంది. అక్కడ వీరభోజయాచారికి సంతానం లేదు, ఉమ్. వాళ్ళకు దత్తత ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. అత్రి మహర్షి, ఆహా. అత్రి మహర్షి అని చరిత్రలో మనం చదువుకుంటాం. తల్లి లేకుంటే తండ్రి లేకుంటే ఎట్లా పుడతారు ఉమ్, అనేది ఈ లోకం ప్రశ్నిస్తుంది. అవును. కాబట్టి ఆ విధంగా చరిత్రలో రాయడం. ఈ కాలజ్ఞానంలో ఏముంది, ఉమ్, నేను అయోని సంభవుడను అంటే ఏ తల్లికి సీతాదేవి అయోని సంభవ, అవును. ఏ తల్లికి పుట్టలేదు ఆ తల్లి. ఉమ్, మరి నేను కూడా అట్లాగే అయోని సంభవుడినై. మరి దత్తాత్రేయులు అట్లాగే తల్లికి పుట్టలేదు, అంటే గర్భం నుంచి పుట్టిన పుట్టిన వారిని వాళ్ళు కాదు కాదు. నేను అని చెప్పి ఆయన కాలజ్ఞానంలోనే రాయబడింది. ఆయన వారు కూడా చెప్పింది అంతే. ఉమ్, అత్రి మహర్షికి వాళ్ళు ఎట్లా ముగ్గురు కూడా ఆ దత్తాత్రేయ నేను దత్తుడనైనాను ఉమ్, అంతేగాని వారికి నేను వారి దత్తుడను. గర్భంగా చేసి గర్భాన్ని తాల్చి పుట్టినటువంటి వ్యక్తి కాదు ఆ. దత్తాత్రేయులు. అట్లాగే వీరు కూడా మరి ఇప్పుడు మళ్ళీ వీరభోగ వసంతరాయలుగా జన్మిస్తాను అని చెప్పారు. ఆ. ఆయనే వీరధర్మజగా ఇప్పుడు మాతాజీ అని చెప్పి మీరు మాతాజీ చెప్పారు. వచ్చారు. ఆవిడ ఎప్పుడు అనే గుర్తు చెప్పాడు 5000 తర్వాతనే, అప్పుడు కాలేదు. అవును. ఇది 5000 తర్వాతనే జరుగుద్ది వర్తిస్తది అన్నాడు. ఉమ్, ఎందుకు అప్పటికి 5000 అయిపోయింది. ఆ. అయిపోయిన తర్వాత 1914 నుంచి 18 వరకు మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది. ఉమ్, 38 నుంచి 45 వరకు యుద్ధం వచ్చింది, రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది. ఉమ్, ఆ యుద్ధాల్లో జన నష్టం అవుతుంది అన్నాడు. ఆ, పార్థివో భూప వ్యయో భూప క్షయంగత పునః పంచవర్షేణ వీరభూప భవిష్యతి. అయితే భూపాలులు అంటే రాజులు ఉమ్, అంతకుముందు ఉన్నారు. రాజుల కాలం పోయింది కదా. అవును, పోయింది. ఎప్పుడు పోయింది ఉమ్, అంటే 47కు మనకు స్వాతంత్రం వచ్చింది కదా. అవును. 47-48లో రాజుల కాలం పోయింది కదా. ఆ రాజుల కాలం పార్థివో అంటే రాజు, ఉమ్, పార్థివ నామ సంవత్సరము
పార్థివో పార్థివో భూప అంటే రాజులంతా కూడా పార్థివనామ సంవత్సరం వరకు అందరు పోతారు. ఆహా. రాజుల కాలం పోయింది, పోయింది. 48 వరకు పోయింది. పునః పంచవర్షేన మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత అంటే 53 వస్తుంది. ఆ. 43 తర్వాత 53 వస్తుంది. 5 సంవత్సరాలకు వీరభూప భవిష్యతి ఈయన పుడతాడు. 43 తర్వాత 53 అంటే 10 సంవత్సరాలు కదా, మీరు చెప్పింది 5 సంవత్సరాలు. 48 తర్వాత 48 కదా, 48కి వరకు పోయిందిగా, రాజుల కాలం అవును, పోయింది కదా. అవును. పోయిన తర్వాత అక్కడి నుంచి 5 సంవత్సరాలు 53లో పుడతాడు అన్నాడు. వీరభూప భవిష్యతి అక్కడ ఉన్నది, రాసి ఉంది. అక్కడి నుంచి ఆ విధంగా కాలజ్ఞానం నడుస్తుంది. అదంతా సత్యం, అక్షర సత్యం అన్నమాట. అమ్మగారు పుట్టడం, భక్తుల ఉద్ధరణ చేయడము, అన్నం నీరు లేకుండా భక్తులని ఇది చేయడము. ఎన్ని సంవత్సరాల పాటు ఉన్నారు అలా అన్నము నీళ్లు లేకుండా మాతాజీ? 26/7/1934లో జన్మించారు. 7/3/2020లో లింగానికి పోయారు. లింగము అంటే వారు అందరూ చనిపోయినట్టుగా ఇట్లా శరీరం ఉన్నది కానీ కళ్ళు తెరిచారు, మళ్ళీ ఇట్లా పట్టుకుంటే కాలుతున్నారు. అంటే శరీరం చావు కాదు. శరీరం ఎక్కడుంది? ఇప్పుడు యానవందిలో ఉంది. లింగాన్ని రాతి లింగాన్ని చేసి దానికి ఒకటి ఇది పెట్టి లోపల పెట్టి దాన్ని స్థాపన చేశారు సజీవంగానే. సజీవం అంటే అందరికి చూడనేమో చనిపోయినట్టు లెక్క, కానీ దాంట్లో పెట్టిన తర్వాత కళ్ళు ఇప్పి చూడడం ఏంది, చనిపోయినట్ట అది. ఇప్పుడు అలా మనకు కనిపిస్తారా? ఇప్పుడు కాదు, పెట్టేటప్పుడు కనిపించింది. ఇక పట్టుకొని పోతుంటే ఇట్లా పట్టుకొని పోతారు కదా, కిందంగా కాలుతున్నది. ఆత్మ ఉంటే కాలుతారా ఎవరైనా? అది చల్లబడిపోతుంది, దేహం చల్లబడిపోతుంది. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత చల్లబడిపోతుంది. ఆ పురుగులన్నీ నాగా వాయువు చేత మా పురుగులన్నీ వచ్చి శరీరాన్ని కథం చేస్తాయి. అట్లా చెయ్యలేదే. అంటే వారి యొక్క యోగమాయ చేత లింగంలో ఉన్నారు. ఎప్పటిదాకా ఉంటారు అంటే 34 వరకు ఉంటారు, 1934 వరకు ఉంటారు. ఇది అంత అయిన తర్వాత వారు వెళ్ళిపోతారు. యోగమాయ చేత ఆవిడ బతికున్నారు, కానీ అలా అగ్ని లింగంలోకి ప్రవేశించారు అంతే. అంటే తను చనిపోయారేమో, కానీ ఆవిడ సాధన వల్ల అసలుకి చావు ఉంటదా? ఎవరికి చావు ఉండదని శాస్త్రం చెప్తుంది. ఎట్లా? ఇది ప్రకృతి, దీంట్లో ఆత్మ ఉంది. ఉన్నదా? ఆత్మ ఎట్లా ఉంటుంది? నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నా చయనం క్లేదయంత్యపో నా శోచయతి మారుత. ఆత్మని నీళ్ళలో వేస్తే తడవదు, నిప్పుల్లో వేస్తే కాలదు, గాలికి పెడితే ఎండదు. అటువంటి దానికి చావు లేదు. అటువంటిది నీ యొక్క శరీరంలో ఉన్నది బిడ్డ. ఆత్మకి మాత్రమే కదా లేని, నువ్వు ఎవరు? శరీరానికి ఉంటది. నీవెవరు? మీ పేరేంది? విజిత మేడం. అసలుకి విజిత మేడం అనేది శరీరానికా నీ ఆత్మకా? శరీరానికి ఉన్నప్పుడు నువ్వు పోయిండు అని ఎవరికి అంటున్నారు? ఆత్మకి పోయిండు అని అంటారు. అంటే ఆత్మకే కదా ఆ పేరు. ఈ శరీరం ప్రకృతితో కలిసిపోయింది కదా, ఆ చావు ఎట్లయితుంది? ఎట్లయితుంది? ఈ శరీరం ప్రకృతిది, ప్రకృతిలో కలిసిపోయింది. ఆత్మకు చావు లేదు. ఎవరు చచ్చిరు మరి? జ్ఞాన రూపకంగా చూస్తే చావు లేదు, అంతే అన్నాడు శ్రీకృష్ణుడు. అట్లాగే అన్నాడు. నేను పూర్వం నుంచి నాకు తెలుసు, నీకు తెలియదు. నువ్వు అజ్ఞానంలో ఉన్నావు, నేను జ్ఞానంలో ఉన్నాను. ఈ జ్ఞానాన్ని నేను ముందుగా సూర్యుని చెప్పాను. తర్వాత ఈ భగవద్గీత అంతా కూడా సూర్యుని చెప్పాను. అది తర్వాత ఇక్ష్వాకులకు వచ్చింది, తర్వాత భూలోకానికి వచ్చింది ఈ ఆత్మవిద్య. అర్జున, నేను ఇప్పుడు చెప్తున్నాను, అది ఏం జరిగిందో నాకు తెలుసు. ఈ ఆత్మ జ్ఞానంతో నీకు తెలియదు, అందుకనే ఏడుస్తున్నావు. తాత జాడిండు, ముత్తాత జాడిండు, ఈ జాడు, వీళ్ళని చంపనా అని చెప్పి ఏడుస్తున్నా. అదే అర్జున విషాద యోగం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేత్త యోత్సవ మామకః. నాకు చెప్పు, కిమ కుర్వతి సంజయ? సంజయుడు, ధృతరాష్ట్రుడు ఇక్కడ ఉన్నారు, ఎక్కడ? ఢిల్లీలో ఉన్నారు. ఆ వాళ్ళు జరిగేది ఎక్కడ? యుద్ధం, అక్కడ యుద్ధం చేసే దగ్గర వాళ్ళు కురుక్షేత్రంలో. వాళ్ళు ఆడికి ఎంత దూరం? ఆడ జరిగేది ఈయన చూసి ఎట్లా చెప్తాడు? కాబట్టి ఆ యోగ స్థితి ఉన్న వాళ్ళే చెప్తారు కదా. కాబట్టి ఈ సంజయునికి ఆ దృష్టి ఎట్లా వచ్చింది? ఆ దృష్టి ఉన్న వాళ్ళే దీన్ని చదువుతారు. ఎవరు? భగవద్గీతను చదువుతారు. అది కేవలం పఠన గ్రంథం కాదు, యోగ గ్రంథము. మొదటి శ్లోకం ఇది.
ఓకే. అది నువ్వు చదివితే అభ్యాసం చేస్తే నీకు ఆ శక్తి వస్తుందని పరమాత్మనే మొదటి శ్లోకంలో చెప్పిండు. హ్మ్. అర్థమైంది కదా. అర్థమైంది. కాబట్టి అటువంటి శక్తి వీళ్ళకున్నది కాబట్టి పాప ప్రక్షాళన చేసి ధర్మ రక్షణ చేయటానికి వచ్చినటువంటి పరమాత్ముడు వీర బ్రహ్మేంద్ర స్వామి, హ్మ్. వీర ధర్మజులు. ఓకే.